మనం ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి మాట్లాడతాం, కానీ అలాంటి ఇంపార్టెంట్ పదార్థం ఇంకోటి ఉందండి. అదే ఫైబర్ ఆర్ పీచు పదార్థం. ఈ పీచు పదార్థం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను చూడండి. మనం ఎంత ఎక్కువ ఫైబర్ తీసుకుంటే అంత ఈజీగా మోషన్ పాస్ చేయొచ్చు. సో కాన్స్టిపేషన్, మలబద్ధకంతో బాధపడుతుండే వాళ్ళు వాళ్ళ డైట్ లో ఫైబర్ ని పెంచుకున్నట్టయితే కాన్స్టిపేషన్ ఖచ్చితంగా రిలీవ్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫైబర్ ఉండే ఫుడ్స్ లో యూజువల్ గా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి అండ్ తక్కువ తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి డయాబెటీస్, ఓవర్ వెయిట్ తో బాధపడే వాళ్ళు ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి, డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఫైబర్ తీసుకునేటప్పుడు మన డైట్ లో కార్బోహైడ్రేట్స్ స్లోగా డైజెస్ట్ అవుతాయి, తద్వారా షుగర్స్ ఫాస్ట్ గా పెరగకుండా ఉంటాయి. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, ఫైబర్ తీసుకునేటప్పుడు మన ఫుడ్ లో ఉండే కొలెస్ట్రాల్, అలాగే మన లివర్ లోంచి బైల్ లో వచ్చే బైల్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫైబర్ ని పట్టుకుంటాయి అన్నమాట. అప్పుడు ఈ ఫైబర్ ఏం చేస్తుంది, కొలెస్ట్రాల్ ని, బైల్ యాసిడ్స్ ని మోషన్ లో పాస్ చేసేస్తుంది. సో హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా ఫైబర్ తీసుకున్నట్టయితే కొంతవరకు వాళ్ళ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని అదుపులో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.